దేశంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో పులికాట్ సోయగం. దేశ విదేశాల నుంచి వలస వచ్చే లక్షలాది పక్షులకు ఆవాసం. పులికాట్ సరస్సు మధ్యలో సహజ అందాల ద్వీపాలు. చేపలు, రొయ్యల వేటతో వేల కుటుంబాలకు ఉపాధి మార్గం. పర్యావరణ పరిరక్షణకు మూలం. పర్యాటక కేంద్రంగా గుర్తించిన కేంద్రం పులికాట్ సరస్సు. ఈ పేరు చెప్పగానే మనసు పులకించిపోతుంది. ఇక్కడకు పిలవకుండానే వచ్చే లక్షలాది దేశ విదేశాల విహంగాలు మదిని పులకింపజేస్తాయి. నెలల పాటు ఇక్కడే ఉంటూ సందడి చేస్తాయి. చూపరులకు కనువిందు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫారిన్ నుంచి వచ్చే విహంగాలు ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ అవుతాయంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో చిలికా సరస్సు తరువాత రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్. రామ్సర్ సైట్ అంటే తడి భూమిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రాంతం పులికాట్. ఈ సరస్సు 16% తమిళనాడులో, మిగిలిన ప్రాంతం ఏపీ భూభాగంలో ఉంది. ఇది దక్షిణ కొన వద్ద అరణి నది వాయువ్య దిశ నుండి కలంగి నది పులికాట్ సరస్సుకు జలకళను తీసుకొస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతంలో ఉంది పులికాట్ సరస్సు. ఇక్కడ అడుగు పెట్టగానే కనుచూపు మేరలో కనిపించే నీరు, మధ్య మధ్యన చిన్నపాటి దీవులు, పచ్చని చెట్లు ఒక కొత్త లోకంలో ఉన్న భావన కలిగిస్తుంది. చేపల వేట సాగించే మత్స్యకారులు, రంగురంగుల్లో ఉండే వివిధ రకాల పక్షులు, వాటి విన్యాసాలు, అబ్బో ఇక్కడ కనిపించే దృశ్యాలు నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంటాయి. ఈ ప్రకృతి సోయగాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ సుందర మనోహర సరస్సు చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వేల సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. టూరిస్టులకు స్థానికులు ఇచ్చే గౌరవ మర్యాదలు గోదారోళ్ల తీరును మరపిస్తాయి. ఇక నేలపట్టు చెంగాళమ్మ తల్లి ఆలయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఎటు చూసినా నీరు, విదేశాల నుంచి వచ్చే లక్షలాది పక్షులు, పచ్చని చెట్లు, ఇలా పులికాట్ సరస్సు అందాల్ని అభివర్ణించడం ఎవరితరం కాదు. తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో ఇది విస్తరించి ఉంది. ఈ పులికాట్ సరస్సుకి నిధులు కేటాయిస్తూ కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. దీంతో దీని ప్రాధాన్యం ఇంకా పెరుగుతుంది. బాగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ పులికాట్ సరస్సు విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు స్వయంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న పులికాట్ సరస్సు విస్తీర్ణం అక్షరాల 729 చదరపు కిలోమీటర్లు. దీని పొడవు 70 కిలోమీటర్లు కాగా వెడల్పు 1 కిలోమీటర్ నుంచి 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పులికాట్కు స్వర్ణముఖి, కాలంగి, అరణి నదుల నీరు చేరి ఇక్కడి నుంచే బంగాళాఖాతంలో కలుస్తాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు, వాకాడు, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఈ ఉప్పునీటి సరస్సు పరిసరాల్లో 46 గ్రామాలున్నాయి. సరస్సు మధ్యన ఉండే దీవుల్లో 16 ఊళ్లు ఉన్నాయి. కొన్ని దీవుల్లో ఉండే గ్రామాలకి ఇప్పటికీ రోడ్లు లేవు. వారంతా పడవుల్లోనే ప్రయాణాలు సాగిస్తారు. ప్రతి ఏటా ఈ ప్రాంతంలో 80 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. దేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ఉన్న పులికాట్ సరస్సుకు సముద్రం నుంచి 3 ముఖద్వారాలున్నాయి. ఓవైపు సముద్రం నుంచి వచ్చే ఉప్పునీరు, పైభాగంలో ఉండే నదుల నుంచి వచ్చే మంచునీరు సరస్సులో కలుస్తాయి. సముద్రంలో రొయ్యలు, చేపలతో పాటు పలు జీవరాశులు ఉప్పునీరు, మంచునీరు కలిసే ప్రాంతం సంతానోత్పత్తికి అనువైన ప్రదేశం. గుడ్లు పగిలి పిల్లలు పెద్దవి అయ్యాక అవి సముద్రంలోకి వెళతాయి. అందుకే ఇక్కడ పక్షులకి కావాల్సినంత ఆహారం లభిస్తుంది. దేశ విదేశాల నుంచి 137 రకాల పక్షులు ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో పులికాట్ సరస్సుకు విడిది కోసం వస్తాయి. మార్చ్, ఏప్రిల్ నెల వరకు ఇక్కడే తిష్టవేసి ఆ తర్వాత తిరిగి వెళ్తుంటాయి. పక్షులు ఇక్కడే జతకట్టి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కజకిస్తాన్, నైజీరియా వంటి దేశాలతో పాటు మన దేశంలోని హిమాలయ ప్రాంతాల నుంచి వివిధ జాతుల పక్షులు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఆహారం లేకున్నా రేయింబవళ్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకుంటాయి. అయితే ఒకేసారి వేల సంఖ్యలో పక్షులు రావు. ముందు 1-2 పక్షులు వచ్చి ఇక్కడ రెక్కి నిర్వహిస్తాయి. అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు, లభించే ఆహారాన్ని పరిశీలిస్తాయి.
అంతా సానుకూలంగా ఉంది అనుకుంటేనే అవి తిరిగి వెళ్లి తమ సహచరులను వెంటబెట్టుకొని కవాతు చేస్తూ వస్తాయి. వర్షాలు కురవక సరస్సు ఎండిపోతే మాత్రం పక్షుల సందడి ఉండదు. వర్షాభావ పరిస్థితులను సూళ్లూరుపేట వాసులు ఇట్టే గుర్తిస్తారు. ఎలాగంటే వలస పక్షులు వస్తున్న సంకేతాలను బట్టి ఈ ఏడు వర్షాలకి లోటు ఉండదని, పంటలు బాగా పండుతాయని అంచనాకు వస్తారు స్థానికులు. పులికాట్ సరస్సులోని చిన్నపాటి దీవులు, నేలపట్టులోని పెద్దపాటి చెరువులోని కడప చెట్ల కుదుళ్లలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. చెరువుల్లో, పొలాల్లో ఇవి రైమంటూ తిరుగుతాయి. పక్షులు వదిలే రెట్టలే ఇక్కడి పంటలకు ఎరువు. అందుకే ఈ ప్రాంతంలో అధిక దిగుబడులొస్తాయి. తరతరాలుగా ఇక్కడి ప్రజలు వలస పక్షులను దేవతా విహంగాలుగా ఆరాధిస్తారు. ఇళ్లలోకి వచ్చిన పక్షులకు ఎలాంటి హాని తలపెట్టరు స్థానికులు. బయట ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా వీటికి హాని చేయాలని చూస్తే అస్సలు సహించరు ఇక్కడి స్థానికులు. మా ప్రాంతానికి సంబంధించి పులికాట్ లేక్ ఉంది. ఏదైతే బ్యాక్ వాటర్ లేక్ అంటామో చాలా పెద్ద లేక్ అది. దాంట్లో విదేశాల నుంచి వలస పక్షులు వస్తూ ఉంటాయి. అక్కడ గుడ్లు పెట్టడం, పొదగడం, తర్వాత పెద్ద అయిన తర్వాత మరి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అది ఒక వెరైటీగా ఉంటుంది. ఒక పక్షి ఆ చెట్టు మీద కూర్చుంటే కింద నీళ్లు ఉంటాయి, చెట్టు మీదనే గుడ్డు పెడుతుంది, అక్కడే గూడు కట్టుకుంటుంది. ఎందుకంటే కీటకాలు పోయి ఆ గుడ్డును తినకూడదు, లేకపోతే తన పిల్లని తాకకూడదు అనే ఉద్దేశంతో ఆ నీళ్ళల్లో ఉండేటువంటి చెట్టుని కడపట్ర అంటారు దాన్ని. ఆ కడపట్ర చెట్టుని దాంట్లో ఉండడం, అవి నేలపట్టులో ఉండడం, ఇవన్నీ కూడా వచ్చి పోతూ ఉండడం అనేది ఆనవాయితీగా జరిగింది. ప్రతి ఏటా 15,000 నుంచి 30,000 ఫ్లెమింగో పక్షులు సూళ్లూరుపేట విడిదికి వస్తాయి. లేత గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ విహంగాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. గూడబాతులు, హెరాన్స్, క్రెయిన్స్, కార్మొరెంట్స్, వైట్ హెబిస్, పెయింటెడ్ స్టాక్స్, నత్తగుళ్ల కొంగలు, తెల్ల కొంకణాలు, పాముమెడ కొంగలు, డాగ్ సిక్స్, ఇలా ఒకటా రెండా 137 రకాల పక్షులు విడిదికి వచ్చి సందడి చేస్తుంటాయి. ఇక ఈ ప్రాంతంలో చెప్పుకునే మరో ఏరియా నేలపట్టు పక్షుల కేంద్రం. ఇది 458.92 హెక్టార్లలో విస్తరించి ఉంది. చెరువులో ఉండే కడప చెట్లపై పక్షులు గూళ్లు కట్టుకుంటాయి. గూడబాతులు అధిక సంఖ్యలో ఇక్కడ కనిపిస్తాయి. పక్షుల శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ ఈ ప్రాంతాన్ని 1970లో గుర్తించారు. 1976లో పక్షుల కేంద్రం ఏర్పాటైంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి ముందు ఫ్లెమింగో ఫెస్టివల్స్ నిర్వహిస్తాయి ప్రభుత్వాలు. ఆ సమయంలో పులికాట్లో బోట్లు కూడా ఏర్పాటు చేస్తుంటారు. లాహిరి లాహిరి అంటూ సాంగ్ సింగుతూ జల సవ్వడులు, పక్షుల ప్రకృతి సోయగాలతో ఆ వాతావరణం అనుభవించి తీరాల్సిందే. అక్టోబర్ నుంచి మామూలుగా మార్చి దాకా అంటే 6 months ఒక బర్డ్స్ వస్తుంటాయి. రకరకాలైనటువంటి ఒక 6 రకాలుగా వస్తాయి. హోటల్ పిలికాని, ఓపెన్ బిల్లుని, పిలికాను, ఓపెన్ బిల్లు, స్పూన్ బిల్లు, కార్బోనేట్, వైట్ ఐవి ఇలాంటి 4 రకాలుగా వస్తున్నవి. వీటి యొక్క ఆహారం ఇక్కడ బీడింగ్ వరకే చేసుకొని ఆహారం మాత్రం పులికాటికి పోయి తెచ్చుకొని వాటి జీవనాధారంతో వాళ్ళ పిల్లలకి పెంచుకొని వాటిని సమృద్ధిగా పెంచుకొని వాటి ఒక దేశాలకు వచ్చిన దేశాలకు తిరిగి మళ్ళీ వాటికి వెళ్ళిపోవడం జరిగింది. పులికాట్ సరస్సును అద్భుతమైన పర్యాటక కేంద్రంగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు బడ్జెట్లో ప్రస్తావించింది. ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై అప్పుడే అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రానికి పంపించేందుకు డిపిఆర్లు సిద్ధం చేస్తున్నారు. పులికాట్ సరస్సు సముద్రానికి మధ్యన తమిళనాడులో 1, ఏపీలో 2 ముఖద్వారాలున్నాయి. ఈ ముఖద్వారాలు కొంతమేర పూడుకుపోయాయి. వాటి పూడిక తీయించి మరింత వెడల్పు చేయించాలి. ఇలా చేయడం వల్ల సరస్సు ఎప్పటికీ ఎండిపోదు. జలకళ ఉండడంతో మత్స్య సంపద పెరుగుతుంది. పక్షులకి పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. వేలాది మంది మత్స్యకారులు సరస్సుపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి ఆదాయం పెరుగుతుంది. సరస్సు ఎండిపోయినప్పుడు ఆక్రమణలకి గురవుతుంది. పుష్కలంగా నీరుంటే ఆక్రమణలకి అవకాశమే ఉండదు. ముఖద్వారాల పూడిక తీయకుండా ఏ అభివృద్ధి చేసినా వృధానే అంటున్నారు స్థానికులు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం, కేంద్ర ప్రభుత్వం ఈ పులికాట్ సరస్సుకి మంచి బడ్జెట్ మాకు నిధులు కేటాయించడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. కాబట్టి ఈ పులికాట్ ఇప్పుడైనా బాగుపడి
పులికాట్లో ఉన్నట్టు జీవులు ఉపయోగపడడానికి కానీ మరి జనాభా కూడా దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఉపయోగపడడానికి కానీ మంచి అవకాశం ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. పులికాట్ సరస్సుకు సూళ్లూరుపేట నుంచి షార్ వెళ్లే రోడ్డు ఉంది. పర్యాటకులు ఈ రోడ్డున వెళ్లి దూరం నుంచే పక్షులను చూడాల్సి వస్తుంది. 1-2 రోడ్లు దీవులకి కనెక్టివిటీ ఉన్నప్పటికీ వాహనాలు వెళ్లేందుకు అనుకూలంగా లేవు. పక్షులని దగ్గరగా చూడాలంటే రోడ్లు, అక్కడక్కడ బర్డ్ సీయింగ్ పాయింట్లు, బయోస్కోప్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బీవీపాళెం వంటి ప్రాంతాల్లో బోట్ క్లబ్లు కూడా ఏర్పాటు చేయొచ్చు. అన్నింటికీ మించి ఇక్కడ పర్యాటకం బాగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల విడిదికి హోటళ్ల ఏర్పాటు తక్షణ అవసరం. ఇక్కడ వసతులు కల్పిస్తేనే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్న సూళ్లూరుపేట ప్రాంతం తిరుపతి నుంచి నాయుడుపేట మీదుగా జాతీయ రహదారులున్నాయి. తిరుమలకి ప్రతిరోజు 80,000 మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. తిరుపతి నుంచి సూళ్లూరుపేట రోడ్డుని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగే వీలుంది. చెన్నై మహానగరానికి కూడా పులికాట్ ప్రాంతం సమీపంలోనే ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి రోజు లక్షల సంఖ్యలో చెన్నైకి రాకపోకలు సాగిస్తుంటారు. తడ వద్ద శ్రీ సిటీ వంటి పారిశ్రామిక వాడలున్నాయి. ఇతర దేశాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉంటారు. ఈ ఏరియాకు దేశ విదేశాల నుంచి వచ్చేలా రవాణా సదుపాయాలు బాగానే ఉన్నాయి. సమీపంలో చెన్నై రేణిగుంట విమానాశ్రయాలు, విజయవాడ చెన్నై రైలు మార్గం, ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈజీగా తక్కువ సమయంలోనే పులికాట్ చేరుకునే వీలుంది. ఇప్పటికే ప్రకృతి పరంగా అలరారుతున్న పులికాట్ ప్రాంత అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించడం శుభపరిణామం. ఇక్కడ పర్యాటకంగా చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులకు 100 కోట్ల నిధులను కేంద్రమిచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అందుకు అనుగుణంగానే కేంద్రానికి పంపేలా అధికారులు డీపీఆర్లు సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే సూళ్లూరుపేట ప్రాంతం దేశంలోనే ఓ మంచి పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోవడం ఖాయం. పులికాట్ సరస్సు అభివృద్ధికి అధికారులు చకచకా డిపిఆర్లు సిద్ధం చేస్తున్నారు. దాదాపు కేంద్రం 100 కోట్లకు పైగా నిధులిచ్చే అవకాశాలున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. ఈ పులికాట్ సరస్సు, ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రంగా మారబోతూ ఉంది. ఇది కొన్ని పరిస్థితి. వీడియో షార్ట్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.